హాయ్ అండి. ఇప్పుడే ఏ సినిమా చూసి వస్తున్నాను. బోల్ట్ కాశీ అన్న క్యారెక్టర్ చేశారు, అద్భుతం అండి. అలా ఉప్పిన తర్వాత నిజంగా ఇప్పుడు హీరోగా చూస్తే నాకే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అసలు నిజంగా కుమార్ గారి అంటే డైరెక్షన్ ఎక్సలెంట్ సార్. నిజంగా ఏదో నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టయితే ఆ ఫైటింగ్స్ ఏంటి, ఆ చేజింగ్స్ ఏంటి అంటే స్టోరీ ఏంటంటే ఒక బ్యాంక్ దొంగతనం గురించి. కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటారా, మామూలుగా కాదు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. అప్పుడు ఈ నెలలో నేను చూసిన సినిమాలో బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ శుక్రవారం ఫిల్మ్ అన్నమాట. ఇది ఎక్సలెంట్ అండి. మీరు పిల్లలకు చూపించండి. అంటే ఆల్రెడీ ఎండాకాల సెలవులు అయిపోతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొంచెం పిల్లలకు చూపించండి. చాలా బాగుంది. పెద్దలు కూడా వచ్చి హాల్లో చూడండి. ఏ సినిమా సూపర్ సార్, సూపర్ యాక్టింగ్ విజయ్ సేతుపతి గారు, సూపర్. ఏస్ అనే మూవీ చూసాను భయ్య, చాలా 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 బాగుంది. నిజంగా వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి చెప్పుకోవాలి, విజయ్ సీతపతి గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ అల్టిమేట్ గా కనిపించింది భయ్య. నిజంగా ఎంత క్యూట్ గా ఉంది భయ్య, హీరోయిన్ చాలా క్యూట్ గా అనిపించింది. అలాగే నిజంగా మాస్ లుక్ లో మాత్రం విజయ్ సీతపతి అన్న మామూలుగా లేడు. అలాగే నిజంగా మలేషియాలో ఈ సినిమా ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అలాగే నిజంగా విజయ్ సీతపతి అన్నకి ఆ క్యారెక్టర్ వైజ్ గా తన క్యారెక్టర్ వైజ్ గా ఇన్వాల్వ్ అయిపోతే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే నిజంగా తనకు క్యారెక్టర్ కి సపోర్ట్ క్యారెక్టర్ గా యోగి బాబా టైమింగ్ సెన్స్ కానీ ఆ కామెడీ కానీ ఎవ్రీథింగ్ పంచులతో భయ. నిజంగా పంచులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమా కంటెంట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. అలాగే మెయిన్ ఒకటి చెప్పుకోవాలి, కుమార్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ కోసం అలాగే పిక్చర్ పీక్స్ కి తీసుకెళ్ళడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక టైమింగ్ సెన్స్ ఉన్న పంచులు మాత్రం నిజంగా యోగి బాబా నుంచి అయితే మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. సినిమా చూసినంతసేపు అలా చూస్తూ ఉండిపోయాం. సూపర్, నాకైతే బాగా నచ్చింది. ఏస్ మూవీ చూడడం జరిగింది. విజయ్ సేతుపతి గారు మహారాజా సినిమా తర్వాత ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇందులో మీకు యాక్షన్స్ కావాలంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ కావాలంటే కామెడీ. యోగి బాబు గారి కామెడీ మాత్రం అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పొద్దు. జస్ట్ మనం కూర్చొని ఎంజాయ్ చేయడమే జరుగుతుంది మూవీలో. మూవీ మాత్రం స్టోరీ పరంగా మాత్రం ఒక ఎక్సలెంట్ స్టోరీ తీసుకున్నారు. మహారాజా ఒక సీరియస్ కంటెంట్ తర్వాత ఒక కామెడీ త్రూ, యాక్షన్ త్రూ, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకొక రేంజ్ లో ఉంటుంది మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం జస్టిన్ గారు చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మెయిన్ థింగ్. దీంట్లో 100% మార్క్స్ వేయాలంటే మన డైరెక్టర్ కుమార్ గారు చాలా బాగా చేసిరు. డైరెక్షన్ మాత్రము నాకైతే మన తమిళనాడులో కాదు, తెలుగులో కూడా చాలా బాగా బ్లాక్ బస్టర్ హిట్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక్క యాక్షన్స్ సీక్వెన్స్ కాదు, కామెడీ ఉన్నది దీంట్లో. ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నది. కంపల్సరీ మన విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ అయినా సరే, మళ్ళీ ఇంకో కంప్లీట్ ఆడియన్స్ అయినా సరే కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసేదాకా సినిమా. స్టోరీ పరంగా మాత్రం నేనేం చెప్పలేను, కానీ మూవీ మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. యోగి బాబు గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, మళ్ళీ మంగళవారం దాంట్లో ఒక ఆంటీ లాగా చేసింది. తన ఆంటీ కాదు, ఇలా ఆంటీ అయిపోయింది. అసలు వేరే ఆపోజిట్ హీరోయిన్ గా చేసి, ఆపోజిట్ మొత్తం అక్కడ ఆంటీ లాగా కనబడుతుంది, కానీ ఇట్లా హీరోయిన్ ఆమె నాకు చాలా బాగా అనిపించింది. తన పర్ఫార్మెన్స్ కూడా. ఇంకో హీరోయిన్ కూడా, ఇద్దరు హీరోయిన్స్ మా పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. విజయ్ సేతుపతి గారి మూవీ కంపల్సరీ వీకెండ్ బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. అన్న ఇప్పుడే చూసాను ఏస్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారి సినిమా వన్ మ్యాన్ షో అన్నమాట. ఆయన ఇప్పుడు దాకా చాలా సినిమాలు తీశారు, కానీ ఈ సినిమాలో చాలా అంటే డైలాగ్స్ పరంగా, స్టోరీ పరంగా, ఆ యాక్షన్ సీన్స్ అయితే విరగ తీశాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా. విజయ్ సేతుపతి గారి నుంచి ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఉన్నాయి అనమాట సినిమాలో. మెయిన్ లీడ్ గా చేస్తూ, హీరోగా చేస్తూ, సో అటు సాంగ్స్, ఇటు యాక్షన్ పార్ట్ చాలా అంటే చాలా బాగా డీల్ చేశారు. అలాగే హీరోయిన్ రుక్మిణి చాలా అంటే చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. సో అందరూ ఒక ఆడియన్స్ కి 2.5 hours ఏమేమి కావాలో సినిమాలు అన్ని ఉన్నాయి అనమాట. కామెడీ, యోగి బాబు గారి కామెడీ విజయ్ సేతుపతితో చాలా అంటే చాలా బాగా పండింది. అలాగే యాక్షన్ సీన్స్, సో చాలా అంటే చాలా బాగున్నాయి. విజువల్స్ పరంగా ప్రొడ్యూసర్స్ చాలా ఖర్చు పెట్టి తీశారు. సో అన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో తీశారు. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ప్రతి ఒక్కటి ఉంది సినిమాలో. ఒక ఆడియన్స్ కి ఏం కావాలో అన్ని ఉన్నాయన్నమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ అప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా ఈ వారంలో రిలీజ్ అయింది. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి ఏస్ మూవీ. అన్న ఇప్పుడే ఏస్ మూవీ చూసానన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే మహారాజా చూసాం, దాని ముందు మన విజయ్ సేతుపతి గారి మూవీస్ ఎన్నో చూసాం.
బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. అసలు ప్రతి సెకండ్ ప్రతి ప్రతి సీను అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. అండ్ హీరోయిన్స్ అసలు ఇద్దరు ఎవరిని చూడాలా ఎవరిని పొగడాలా అనే రీతిలో ఉంది. అంటే ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అండ్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ అందాలు కూడా బాగున్నాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఒక సినిమాని 2.5 hours 3 hours కూర్చోబెట్టాలి ఆడియన్స్ అంటే డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ అప్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడంలో మన డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినాను. ఎందుకంటే అసలు సాంగ్స్ కానీ ఫైట్స్ లో ఉన్నప్పుడు ఆ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ అసలు అంటే మొత్తం బయట ఉంటది కదా మూవీ. సో విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నేనైతే ఒక్కడిని వచ్చినా, మీరు మాత్రం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. సో ఇప్పుడే విజయ్ సేతుపతి గారి మూవీ చూడడం జరిగింది. సో మూవీ అయితే ఒక విజయ్ సేతుపతి యాక్టింగ్ మనకు థియేటర్ లో కూర్చోబెట్టేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కామెడీ కానీ ఆ ట్విస్ట్ కానీ ఆ ఎంటర్టైన్ మెయిన్లీ వచ్చేసి కామెడీ అయితే ఎక్సలెంట్ ఉంది. థియేటర్ లో కడుపుబ్బా నవ్వుకున్నాం. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ అక్కడ డ్రామా కానీ చాలా బాగా పండింది. సో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మాత్రం అంటే ఒక ప్రేక్షకుడిని ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాలి, అలాంటి పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఎక్కడ మనకు బోర్ అనిపేది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది ట్విస్ట్ మాత్రం చాలా బాగా, ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇద్దరు హీరోయిన్లుగా వాళ్ళైతే చాలా వాళ్ళ అందాలని చూసి ఈమెను చూసినప్పుడు ఆమె హీరోయిన్ అనిపిస్తుంది, ఈమెను చూసినప్పుడు ఈమె హీరోయిన్ అనిపిస్తుంది. మధ్యలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్. సో సినిమా అయితే డోంట్ మిస్, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మీరు పెట్టిన పైసకి 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. గుడ్ మూవీ, డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు ఒక మంచి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ లెవెల్ ఉంది. ఒక మంచి థియేటర్ మ్యూజిక్ ఉన్న థియేటర్ లో చూడండి, మీరు ఇంకా ఎంజాయ్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడే విజయ్ సేతుపతి గారి మూవీ చూడడం జరిగింది. సో మూవీ అయితే ఒక విజయ్ సేతుపతి యాక్టింగ్ మనకు థియేటర్ లో కూర్చోబెట్టేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కామెడీ కానీ ఆ ట్విస్ట్ కానీ ఆ ఎంటర్టైన్ మెయిన్లీ వచ్చేసి కామెడీ అయితే ఎక్సలెంట్ ఉంది. థియేటర్ లో కడుపుబ్బా నవ్వుకున్నాం. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ అక్కడ డ్రామా కానీ చాలా బాగా పండింది. సో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మాత్రం అంటే ఒక ప్రేక్షకుడిని ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాలి, అలాంటి పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఎక్కడ మనకు బోర్ అనిపేది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది ట్విస్ట్ మాత్రం చాలా బాగా, ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇద్దరు హీరోయిన్లుగా వాళ్ళైతే చాలా వాళ్ళ అందాలని చూసి ఈమెను చూసినప్పుడు ఆమె హీరోయిన్ అనిపిస్తుంది, ఈమెను చూసినప్పుడు ఈమె హీరోయిన్ అనిపిస్తుంది. మధ్యలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్. సో సినిమా అయితే డోంట్ మిస్, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మీరు పెట్టిన పైసకి 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. గుడ్ మూవీ, డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు ఒక మంచి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ లెవెల్ ఉంది. ఒక మంచి థియేటర్ మ్యూజిక్ ఉన్న థియేటర్ లో చూడండి, మీరు ఇంకా ఎంజాయ్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. బాగుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, బ్లాక్ బాస్టర్, చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారి పిక్చర్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ హీరో తీశాడు, సూపర్ గా ఉంది. 100 అయితే ఈజీగా నడుస్తుంది పిక్చర్. చాలా సూపర్ హిట్ పిక్చర్ ఇది. సినిమా బాగుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ బాగుంది. స్టోరీ దేని గురించి అంటే చెప్తామన్నా, స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఏ సినిమా ఎప్పుడే చూసాము, చాలా బాగుంది. ఆ స్టైల్స్ కానీ ఆ యాక్షన్ కానీ ఆ డైరెక్షన్ కానీ అంతా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. హీరోయిన్ కూడా లవ్ స్టోరీ కూడా బాగా చాలా స్లోగా ఉంది. స్లోగా ఉన్నా సరే చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూడటానికి కూడా. చాలా బాగుంది సినిమా మాత్రం. కొద్దిగా ఫ్యామిలీతో చూడాల్సింది. అందరూ వచ్చి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్ సినిమా, ఎక్సలెంట్.